కొన్ని రోజులు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళవుతారు, వాళ్ళు వీళ్ళవుతారు అనే సామెత మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా విషయాల్లో ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబును గనుక గమనిస్తే ఈ సామెత బాగా నిజంరా బాబు అనిపిస్తది. సీరియస్‌లీ. ఇప్పుడు ఈ సెకండ్ వాళ్ళు మాట్లాడే మాటకు నెక్స్ట్ సెకండ్ కంటిన్యూయస్‌గా మాట్లాడినా కూడా సీక్వెన్స్ మిస్ కాకుండా మాట్లాడినా ఈ నిమిషం మాట్లాడింది నెక్స్ట్ మినిట్ మాట్లాడిన దానికి సంబంధమే ఉండదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు మరికొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతూ ఉంటే ఆ చేరికల కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రసంగించుకుంటూ చంద్రబాబు గారు ఏమంటారు అంటే, ఈ జగను పాపం వీళ్ళకి సీట్ ఇవ్వకుండా అన్యాయం చేసిండు, పాపం డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి కనుక సీట్ ఇవ్వకుండా అన్యాయం చేసిండు, వాళ్ళను వాడుకొని వదిలేసిండు, వీళ్ళకి టికెట్ ఇయ్యడు, అటువంటి వాడు ఏం నాయకుడు అని చెప్పి విమర్శలు చేసి దీనికి సీక్వెన్స్గానే మేము పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే వీళ్ళకి ఎందుకో మంట, మేము 24 సీట్లలో పోటీ చేసినా, అంటే జనసేనకి 24 సీట్లు ఇచ్చినా, టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేసినా వీళ్ళకి ఎందుకంట తమ్ముళ్ళు మంట, మనం ఎవరికి టికెట్ ఇచ్చుకుంటామో ఎవరికి టికెట్ ఇచ్చుకోమో మన రాజకీయం కదా, దాని మీద కూడా ఈ తాడేపల్లి కొంపలో సేమ్ పదం అన్నారు. వీళ్ళ మరి వీళ్ళను నేను చాలాసార్లు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఏడ కొంపలో ఉన్నావా, లేదు నేను కొంపలో ఉన్నా, ఇట్లా మాట్లాడుకుంటారా? ఏం మనకు తెలియదు. అంటే కొంప 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 అంటారు కదా, ఇంటిని ఎవరైనా కొంప అంటారా అని. ఏమో మరి వాళ్ళది ఏమైనా ఇంద్రభవనం అని పిలుచుకొని ఎదురొద్ద మాత్రం కొంప కొంప అంటుంటారా? మనం ఎక్కడ టికెట్లు ఇచ్చుకుంటే ఎవరికి టికెట్లు ఇచ్చుకుంటే వీళ్ళకెందుకు, మన టికెట్ల ఎంపిక ప్రక్రియ చూసి తాడేపల్లి కొంపలో కుళ్ళిపోతున్నాడు అంటున్నారు. అంతకు ముందే అన్నారు వాళ్ళకి టికెట్ వేయలే, వీళ్ళకి టికెట్ వేయలే అని. నెక్స్ట్ సీక్వెన్స్ వర్డ్సే మనం వాళ్ళకి టికెట్ ఇస్తే వీళ్ళకి టికెట్ ఇస్తే కుళ్ళి చదువుతున్నారు, మన రాజకీయంతో వాళ్ళకేం అవసరం తమ్ముళ్ళు అని. మీరే కదా మాస్టరు ఆయన్నంట్రీ వాళ్ళకి వేయలే వీళ్ళకి వేయలే అని. మళ్ళీ మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఆయన మాత్రం మీరు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. అదే అంటున్నా. అంటే మర్చిపోతుంటారా వీళ్ళు ఇంతకుముందు ఏం మాట్లాడాము ఇప్పుడేం మాట్లాడాము అని. ఇటువంటి కళాఖండాలు, అయ్యో పాపం షర్మిలకు అన్యాయం చేసిండు, అయ్యో పాపం సునీతకు అన్యాయం చేసిండు, అయ్యో పాపం దస్తకి నిరికిస్తున్నారు. ఏంటివి ఇవంతా నాకు అర్థం కాదు. హత్య కేసులో 4 నుంచి 5 రోజుల్లోనే ఎవరినైనా పట్టుకునేయచ్చు, కానీ ముఖ్యమంత్రికి మాత్రం 5 ఏళ్ళు టైం సరిపోలేదు. మరి అదే నిజమైతే మరి ఆయన హత్య జరిగినప్పుడు చంద్రబాబు సారే కదా సీఎం, ఏనే కదా ముఖ్యమంత్రి, మరి పట్టేసుకోండి కదా 4-5 రోజుల్లో ఆయనే పట్టేసుకోండి కదా. ఏంటి బాబు మరి ఇంతే కాదంట. ఆ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి విమర్శిస్తే 4గో పిల్లలు నువ్వే రా జగన్, నా 4గో పిల్లలు నువ్వే రా అని చెప్పి పిలిస్తే ఏం చేయాలో తెలియక వీళ్ళు జుట్టు బిక్కుంటున్నారట. అయ్యో పాపం 4గో పిల్లకి ఏం చేయాలంటే పోవాలా వద్దా అని జుట్టు బిక్కుంటున్నారా వీళ్ళు? సరే మరి పవన్ కళ్యాణ్ 4గో పిల్లనిగా మగవాళ్ళ మీద అంత తాతహలాడుతున్నట్టున్నారు, ఎటు పొత్తులో ఉన్నారు. మరి ఏమన్నా పాపం చంద్రబాబు నాయుడు గారు ఆ 4గో పిల్లానికి ఏదైనా కనుక ఎవరైనా మంచోళ్ళను సెట్ చేస్తే ఏమన్నా మరి ఎటు పొత్తులో ఉన్నారుగా, పవన్ కళ్యాణ్కి 4గో పిల్లలకి ఎవరో మగవాళ్ళు కావాలంటున్నారు, ఆయనే అంటున్నారు. మనకేం తెలుసు, మనకి ఏమైనా మధ్యవర్తిత్వం చేయాలేమో చంద్రబాబు సార్. ఏంది దరిద్రం కాకపోతే 4గో పిల్ల రాజగన్ ఏం చేస్తాడో మరి పవన్ కళ్యాణ్ మగవాళ్ళు పోతే 4గో పిల్లలకి ఏమో మరి. రాజగన్ అంటే ఏంది ఇది? మళ్ళీ చంద్రబాబు సార్ జగన్ 4గో పిల్లనికి రా అన్నాడు, వాళ్ళు జుట్టు బిక్కుంటున్నారంట. ఏంది డిస్కషన్ అవసరమా? ఇవి వ్యాఖ్యల ఇంత దారుణంగా. ఆయనే ఏదో మరి మనిషి ఏదో మైకంలో ఉండి ఏదో మాట్లాడినా నాకు తెలిసి ఆయనక గుర్తు లేక తర్వాత ఏదైనా కనుక తన స్పీచ్ తనే విని ఏమైనా కనుక అరే నా మైకం నేను ఇంత మైకంలో ఉన్నాను అనుకుంటాడు పవన్ కళ్యాణ్. దాన్ని బట్టి ఇప్పుడు 4గో పిల్లనిగా జగన్ అంట ఏం చేయాలో తెలియక జుట్టు బిక్కుంటున్నారంట. ఏమన్నా ఏంది ఇది చంద్రబాబు మాట్లాడిన మాటల? అట్లా అనకండి స్వామి, అసలే పొత్తులో ఉన్నారు. మరి జనానికి రకరకాల అనుమానాలు కలుగుతాయి. పవన్ కళ్యాణ్ 4గో పిల్లని కోసం తహతహలాడుతున్నాడు అంటే ఏంటివి అంతా ఇవే. ఎమ్మెల్యేలను లెట్రిన్లో టిష్యూ పేపర్ లాగా వాడుకొని అట్లా తుడిచి పక్కన పెట్టేశారు. ఏంది 45 రోజులు ఎన్నికలు ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి
పాలనలో లోపాలు ఏమున్నాయి, ఆయన వల్ల ఏమన్యాయం జరిగింది, ఇవంతా పక్కన పెట్టేసి ఇదే చెత్త 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 అసహ్యం వేస్తుంది. మార్చండి అబ్బా స్వామి, చూడాలంటే సిరాకెత్తుంది.